విద్యారంగాన్ని గత ప్రభుత్వం వ్యాపారంగా మార్చుకుందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్లోని మాదాపూర్ శిల్పా కళావేదికలో నిర్వహించిన గురు పూజోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో నూతన నియామకాలు లేవని ఆరోపించారు. గురు పూజోత్సవ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉందన్నారు. విద్యాశాఖ అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నదని, విద్యాశాఖను స్వయంగా పర్యవేక్షిస్తూ ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నారని చెప్పారు. విద్యాశాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని, తెలంగాణకు నూతన విద్యా విధానం కావాలని తెలిపారు. పునర్నిర్మాణంలో మా ఉపాధ్యాయులు మరి ఈ రోజు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు చెప్పాలి, గురు పూజోత్సవ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైనా జరిగిందా? జరిగితే దానికి ముఖ్యమంత్రి వచ్చిండా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ నేను మీ సోదరుడిగా విద్యాశాఖ నా దగ్గర ఉంది. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కాబట్టి ఇవాళ గంటల కొద్ది సమయం మీతో కేటాయించి మా తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో మా ఉపాధ్యాయుల యొక్క పాత్ర ఎనలేనిది. తెలంగాణ పునర్నిర్మాణం మీ సేవలు ఎంతో అవసరం ఉన్నది అని చెప్పడానికి ఇవాళ మీ అందరినీ కలుసుకోవడం నాకు చాలా సంతోషం. ఇవాళ నేను వస్తా, పిల్లలు పెట్టిన అన్ని స్టాల్స్ చూసిన. మేము గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాం. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన నేనేం కార్పొరేట్ స్కూల్లో చదవలే. ఈరోజు ఒక జిల్లా పరిషత్ మెంబర్ నుంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 17 సంవత్సరాల కాగలిగిన అంటే ప్రభుత్వ పాఠశాలల్లో మీలాంటి టీచర్లు చెప్పిన చదువుకొని ఈరోజు ఈ స్థాయికి వచ్చినాం. నాకు తెలిసి ఈ వేదిక మీద ఉన్న ముఖ్యమైన వాళ్ళు ఎవరు కార్పొరేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు. అంటే టీచర్ల యొక్క ప్రాధాన్యతను, టీచర్లను చిన్న చూపు చూసే సంస్కృతి ఆలోచన మా ప్రభుత్వానికి లేదు. అదేవిధంగా మనందరం కూడా విశ్లేషించుకోవాలి, మనం ఎక్కడున్నాం, మనం ఎక్కడికి వెళ్ళాలి. ఈరోజు కొన్ని వివరాలు మా టీచర్లతో నేను పంచుకోదలుచుకున్నా. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 27,000 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 24 లక్షల మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. అదే ప్రైవేట్లో 11,000 పాఠశాలలు ఉన్నాయి. 34 లక్షల మంది పిల్లలు ఈరోజు ప్రైవేట్ పాఠశాలలలో చదువుకుంటున్నారు. దీనికి కారణం అయితే నేనై ఉండాలి, లేకపోతే మీరై ఉండాలి. మన ఇద్దరం ఈ బాధ్యత నుంచి తప్పించుకోలేము. గణేష్ నిమజ్జన ఉత్సవాల సందర్భంగా ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో శుభవార్త చెప్పింది. అన్ని మెట్రో స్టేషన్ల నుంచి రేపు ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. దీంతో నిమజ్జనాన్ని చూసేందుకు నగరానికి వచ్చి వెళ్లే ప్రయాణికులకు ఊరట కలగనుంది. ఓటరు నమోదు వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ తాజాగా న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటున్నారు. ఆమెకు భారత పౌరసత్వం అధికారికంగా లభించడానికి 3 ఏళ్ల ముందే అంటే 1980లోనే ఆమె పేరు ఓటరు జాబితాలో చేరిందంటూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఒక నేరారోపణ ఫిర్యాదు దాఖలైంది. ఇందుకోసం నకిలీ పత్రాలను ఉపయోగించి ఉంటారని, ఇది శిక్షార్హమైన నేరమని పిటిషనర్ ఆరోపించారు. వికాస్ త్రిపాఠి అనే వ్యక్తి దాఖలు చేసిన ఈ ఫిర్యాదుపై అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ వైభవ్ చౌరాసియా నిన్న ప్రాథమిక వాదనలు విన్నారు. అనంతరం తదుపరి విచారణను సెప్టెంబర్ 10వ తేదీకి వాయిదా వేశారు.
హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనాలకు సిర్వం సిద్ధమైంది. 303 కిలోమీటర్ల మేర గణేష్ శోభయాత్రలు కొనసాగుతున్నట్లు అంచనా వేస్తున్నారు. నిమజ్జనం కోసం జీహెచ్ఎంసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 13 కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి 30,000 మందితో పోలీసు బందోబస్తు 160 యాక్షన్ టీంలు పనిచేస్తున్నాయి. నిమజ్జనం కోసం 20 ప్రధాన చెరువులు, 72 కృత్రిమ కొలనులు, 134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు సిద్ధం చేశారు. హుస్సేన్ సాగర్ లో 9 బోట్లు సిద్ధం. 200 మంది గజ ఈతగాళ్లు, శానిటైజేషన్ కోసం 14,486 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. అలాగే 56,187 విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. ఇక వినాయక ఉత్సవాలకు సంబంధించి గత 20 రోజులుగా వివిధ ప్రభుత్వ శాఖలతో కలిసి సమావేశాలు ఏర్పాటు చేశామని హైదరాబాద్ నగర సిపి సివి ఆనంద్ తెలిపారు. వినాయక నిమజ్జనాలకు సంబంధించి చెరువులను అన్నిటినీ పరిశీలించినట్లు చెప్పారు. రేపటి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు. ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్, ఎన్టీఆర్ ఘాట్ వద్ద 40 క్రేన్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పోలీసుల సూచనల మేరకు మంటపాల నుంచి వెళ్లాలని, వాహనాలు, విగ్రహాలు ఎత్తు ఎక్కువగా ఉంటే పోలీసులు అనుమతితో నిమజ్జనానికి తీసుకెళ్లాలని సూచించారు. ఇక హైదరాబాద్ లో ప్రతి ఏరియాపై మ్యాప్ వేసుకుని రూట్స్ డిసైడ్ చేశామని మండపాల నిర్వాహకులు, పోలీసులు సూచనలు అనుసరించాలన్నారు. రోడ్లపై డైవర్షన్ ఉన్న చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేశామన్నారు. శనివారం మధ్యాహ్నం 1 గంటలోపు ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం పూర్తి చేస్తామన్నారు. మండప నిర్వాహకులు తొందరగా బయలుదేరి రావాలని 29,000 మందితో పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శనివారం సుమారు 50,000 విగ్రహాల నిమజ్జనాలు జరుగుతాయని పోలీసులు అంచనా వేశారు. ఇక శనివారం హైదరాబాద్ లో జరిగే గణేష్ నిమజ్జనాలకు ఏర్పాటు పూర్తి చేసినట్లు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి శశిధర్ తెలిపారు. 34 ప్రధాన చెరువులు, 64 ప్రాంతాల్లో నిమజ్జన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. 40 లక్షల మంది భక్తులు పాల్గొని శోభయాత్ర తిలకరిస్తారని వెల్లడించారు. అన్న ప్రసాదాలు, తాగునీటి వసతి, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల సహకారంతో పని చేస్తామని తెలిపారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో వికలాంగుల చేయూత పెన్షన్దారుల సన్నాహక సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి జాతీయ అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ రెండింటినీ తోడు దొంగలే అని విమర్శించారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఎన్నో హామీలిచ్చినప్పటికీ వికలాంగులకు, వితంతువులకు పెన్షన్లు పెంచలేదని ఆరోపించారు. రేవంత్ రెడ్డి సర్కారు పెన్షన్లు పెంచకపోతే కలెక్టర్ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. పెన్షన్ పెంచే విషయంలో పేద వర్గాల కొత్త పెన్షన్ మంజూరు చేసే విషయంలో రేవంత్ రెడ్డి గారి సర్కారు మోసం చేసింది. 2023 ఎన్నికల సందర్భంలో 6,000 పెన్షన్ వికలాంగులకు ఇస్తామని, 4,000 పెన్షన్ వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకు ఇస్తామని, బీడీ నేత గీత కార్మికులకు ఇస్తామని, కొత్త పెన్షన్లు 10 లక్షల మందికి మంజూరు చేస్తామని, మొత్తం 55 లక్షల మందిని నమ్మించి ఓట్లేసుకుని గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 21 నెలలు గడిచినా పెన్షన్ పెంచలేదంటే ముమ్మాటికి ఈ పేద వర్గాలను రేవంత్ రెడ్డి గారి సర్కారు మోసం చేసిందనే విషయం వాస్తవం. పెన్షన్ పెంచమని అడగాల్సిన, ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టాల్సిన ప్రతిపక్ష నాయకుడు 21 నెలలుగా కేసీఆర్ గడిలోనే పడుకున్నాడనే విషయం జరుగుతుంది. ఇట్లాంటి సమయంలో పేద వర్గాల పెన్షన్ పెంపు సాధించే విషయంలో ఎంఆర్పీఎస్, విహెచ్పిఎస్ చొరవ తీసుకొని మరో ఉద్యమాన్ని సిద్ధపడబోతుంది. ఇక్కడ స్పష్టం చేస్తున్నాం, ఇక నిర్లక్ష్యం చేసింది చాలు, నీ మోసం చేసింది చాలు. మోసం ఒకవైపు రేవంత్ రెడ్డి గారు చేస్తుంటే ప్రశ్నించకుండా నిర్లక్ష్యంగా కేసీఆర్ గారు గడిలో పడుతున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇక మోసం చేసింది చాలు, మీ నిర్లక్ష్యాన్ని వీడండి. పెన్షన్ పెంచకపోతే రేవంత్ రెడ్డి గారి సర్కార్తో తాడోపేడ తేల్చుకోవడం కోసమే మరో పట్టణం సిద్ధపడుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేశారు. విద్యారంగం అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తుందని తెలిపారు. ఉపాధ్యాయులకు పదోన్నతులు, 11,000 టీచర్ పోస్టులు భర్తీ చేసిందని పేర్కొన్నారు. అన్ని పాఠశాలల్లో వసతులు కల్పించేందుకు నిధులు మంజూరు చేస్తున్నదని వివరించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయులు సాంకేతిక నైపుణ్యతను అందిపుచ్చుకోవాలని, విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు. ఉపాధ్యాయుల ప్రతి సమావేశంలో కూడా మీరు మట్టిలో మాణిక్యాలు అంటారు. వాళ్ళు సృజనాత్మక వెలిగించే బాధ్యత మీపై ఉంది. ఎందుకంటే చిన్న వయసులో ఒక ఆటల పట్ల, ఒక పాటల పట్ల, ఒక సైంటిస్ట్ కావాలి, వాళ్ళు ఉన్నటువంటి ఆలోచన మూలంగా మీరు ఆ రంగంలో రాణించేందుకు ప్రోత్సహించినట్లయితే ఆ తల్లిదండ్రులు వారు నమ్మకానికి మౌనంగా ఉంటుంది. ఆ కుటుంబాలకు సేవ అనేక సందర్భంలో చెప్పినటువంటి సందర్భం కూడా అంటే పేదలు ఎక్కువగా ప్రభుత్వ పాఠశాల రావడానికి అవకాశం ఉన్నటువంటి పేద కుటుంబాల్లో ఉన్నతమైన స్థితి తీసుకోవడానికి ఈరోజు మా పాఠశాలలో అవకాశం ఇస్తుంది. అనేక మండల కేంద్రాలు ఉత్సాహంగా ఏర్పాటు వచ్చి మా దగ్గర ఉత్సాహంగా కష్టపడుతున్నందుకు ఇక్కడ ఫలిత దక్కిందని చెప్పి అది అన్ని స్కూళ్ళు రావడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి మార్నింగ్ ట్యూషన్, ఈవినింగ్ ట్యూషన్ జరుగుతుంది సగం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెక్ దిగ్గజాలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ట్రంప్ మాజీ సహచరుడు స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ హాజరు కాలేదు. దీనిపై మీడియాలో చర్చ జరుగుతుండటంతో మస్క్ తాజాగా స్పందించారు. ఈ సమావేశానికి ప్రెసిడెంట్ ట్రంప్ యంత్రాంగం నుంచి తనకు ఆహ్వానం అందిందని ఆయన పేర్కొన్నారు. అయితే అనివార్య కారణాల వల్ల తాను వెళ్లలేకపోయానని వివరణ ఇచ్చారు. తనకు బదులుగా తన కంపెనీ నుంచి ఓ ప్రతినిధిని పంపించారని మస్క్ తెలిపారు.